కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పాపం డొనాల్డ్ ట్రంప్ మంచోడే కానీ ఏదో తెలిసి తెలియక తప్పటడుగు వేస్తున్నాడు. ఎవరు ఒత్తిడి వల్ల భారత్పై కక్షపూరితంగా మాట్లాడుతున్నాడు అనుకున్నటువంటి ప్రతిసారి హీ ప్రూవ్డ్ రాంగ్. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను చెడ్డవాణ్ణే, నేను దురహంకారంతో ఉన్నటువంటి వ్యక్తినే, నేను అహంకారపూరితంగా ముందుకు వెళ్ళే వ్యక్తినే అనే రకంగా ఆయన మళ్ళీ 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 మనకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. నేను ఇందాకే ఒక గంట క్రితం డొనాల్డ్ ట్రంప్ భారతదేశపు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ త్వరలోనే కలుస్తాను, ఇరు దేశాల మధ్య ట్రేడ్ బ్యారియర్స్ని బద్దలు కొడదాం, మంచి ట్రేడ్ని కొనసాగిద్దామనే రకంగా ట్వీట్ చేశారు. నేను అంతలోనే డొనాల్డ్ ట్రంప్ మంచోడేమో, కాకపోతే ఆయనకు తెలియక ఈ రకంగా పొరపాట్లు చేస్తున్నాడు, భారతదేశానికి ఉన్నటువంటి ట్రేడ్ని మళ్ళీ పెంపొందించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్న రకంగా అనుకున్నాను. బట్ హీ ప్రూవ్డ్ దట్ ఐఎమ్ రాంగ్, నేను తప్పు అనే రకంగా ఆయన మరోసారి ప్రూవ్ చేశారు. నేను ఇలానే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను, కక్షపూరితంగానే వ్యవహరిస్తానట్టుగా డొనాల్డ్ ట్రంప్ కనిపించింది. సో ఏం చేశారు ఇప్పుడు ఆయన అంటే, ఒకవైపు ట్రేడ్ బ్యారియర్స్ని బద్దలు కొడదాం, భారత అమెరికా మధ్య మంచి ట్రేడ్ సంబంధాల్ని కొనసాగిద్దాం, త్వరలోనే మై డియర్ ఫ్రెండ్, మై డియర్ గుడ్ ఫ్రెండ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధాని మోదీని నేను కలుస్తాను రకంగా మాట్లాడుకొచ్చారో లేదో, అంతలోనే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఆయన యూరోపియన్ యూనియన్స్తో ఆయన ఫోన్లో సంభాషిస్తూ మాట్లాడుతూ కాన్ఫరెన్స్లో ఉంటూ యూరోపియన్ యూనియన్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఏమని? భారత్ చైనాల పైన 100% టారిఫ్ విధించండి. మీరు 100% భారత్ చైనాలపై టారిఫ్ విధించడం వల్ల అవి ఇబ్బంది పడతాయి, మీకు ఎక్స్పోర్ట్ చేయడంలో ఇబ్బంది పడతాయి, ప్రజలు వాటి ప్రోడక్ట్స్ కొనరు, దీంతో రెండు దేశాలు కూడా కొంత ఆర్థికంగా కుంగుబాటు గురవుతాయి. పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆయిల్ కొనడం కోసం, ఇతరత్ర ఆయిల్ క్రూడ్ ఆయిల్ కొనడం కోసం రష్యా దగ్గరికి వెళ్ళడం మానేస్తాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే మనం ముందుగా ఒత్తిడి తీసుకురావాల్సింది భారత్ చైనాల పైన 100% టారిఫ్ పెంచండి, 100%కి టారిఫ్ని పెంచేయండి అని చెప్పి ఇప్పటికే ఆయన 50% టారిఫ్ పెంచాడు. ఆయన పెంచిందే కాకుండా పెంచబోతున్నాను అనే రకంగా మాట్లాడుతూనే యూరోపియన్ యూనియన్స్ని కూడా ఆ రకంగానే ఒత్తిడి తీసుకొస్తున్నారట. డైరెక్ట్గా యూరోపియన్ యూనియన్స్తో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మీరు టారిఫ్లు పెంచేయండి, ఇద్దరిని బ్యాండ్ బజాయించండి, ఇద్దరిని మోసగించండి, ఇద్దరిపైన ఒత్తిడి తీసుకురండి. ఈ దెబ్బతోనైనా నేను ఎంత చెప్పినా వినడం లేదు, నా మాట పట్టించుకోవడం లేదు, నన్ను కనీసం దేకడం లేదు, నా పని అయిపోయింది. ఇక నేను ఎంత చేసినా వినకపోయేసరికల్లా నన్ను లైట్ తీసుకునే రెండు దేశాలు కూడా, మరీ ముఖ్యంగా భారత్ లాంటి దేశం నన్ను చాలా అంటే చాలా లైట్గా తీసుకున్నాయి. సో ఇప్పుడు మీరు మొదలు పెట్టండి. యూరోపియన్ యూనియన్స్గా యూరోపియన్ యూనియన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి? ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే దేశాలు మనతో కూడా విభేదాలు పెట్టుకొని మనతో కూడా గొడవలు చేసుకోవాలా? కానీ డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొడుతున్నారు. ఏమని? మీరు భారత్ పైన టారిఫ్ పెంచండి, 100% టారిఫ్ పెంచేయండి, 100% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి యూరోపియన్ యూనియన్స్ పైన డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నాడట. ఒకసారి ఈ రెండు దేశాల పైన ఒత్తిడి తీసుకోవడం వల్ల యూరోపియన్ యూనియన్స్కి ఏమరుగుద్దనంటే, ఈ దేశాల పైన ఒత్తిడి తీసుకోవడం వల్ల అక్కడ ప్రోడక్ట్స్ కొనడం ఆపేస్తే ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధం జరిగినటువంటి క్రమంలో రష్యా ఆయిల్ కొనుగోళ్లకు భారత్ చైనా ఇచ్చే డబ్బుని వాడుతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా మీరు వారిని ఆర్థికంగా దెబ్బ కొట్టండి. ఇదొక కుట్ర, కక్షపూరితమైన చర్య, దుశ్చర్య, దురహంకారంతో మాట్లాడిన మాటలే. పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు ఎలా ఉన్నాయంటే, ఏదో రకంగా కమర్షియల్గా ఆయన బిజినెస్ చేసుకోవాలి. అనవసరంగా ఇప్పుడు యూరోపియన్ యూనియన్స్ని భారత్ చైనాపై రెచ్చగొట్టడం కాదా ఇది? భారత్ చైనాల పైన రెచ్చగొట్టి ఒక యుద్ధం తీసుకోవడం కాదా ఇది? ఇప్పటికీ భారత్ మరియు యూరోపియన్ సంబంధించినటువంటి యూనియన్ మధ్య ఎటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయి చూస్తే కనుక, మనం యూనియన్స్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మెషినరీ, ఆటోమొబైల్స్, కెమికల్స్ అండ్ హైటెక్ ప్రోడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో అటు మన దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్స్కి ఏం వెళ్తూ ఉన్నాయి అంటే, టారిఫ్ విధించడం అంటే మన ప్రోడక్ట్స్ పైనే కదా టారిఫ్ విధించేది. మన ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ వాటి ధర పెరుగుతుంది అంతే. సో అక్కడ ధర ఎంత పెరుగుతుంది? రెడీమేడ్ గార్మెంట్స్ పై ధర పెరుగుతాయి, సో రెడీమేడ్ వస్తువులపై ధరలు పెరుగుతాయి, ఫార్మాసిటికల్స్ పైన ధరలు పెరుగుతాయి. ఇదైతే మెయినే కదా. ఫార్మాసిటికల్స్ లేకుండా ప్రజలు మందులు మింగకుండా చచ్చిపోతారు. సో ఇది వాళ్ళకి తప్పకుండా ఇబ్బందే కదా. సో ఈ రకంగా మన ఫార్మాసిటికల్స్ పైన ధరలు పెంచి అక్కడ వాళ్ళ ఇన్ఫ్లేషన్ వారే కోరి తెచ్చుకుంటున్నారు. ఇకపోతే స్టీల్ ప్రోడక్ట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ మెషినరీ, ఇవన్నీ కూడా దేని కూడా తీసిపారేయలేం. మనం అవసరమైతే యూరోపియన్ నుంచి రాకుండా వచ్చేటువంటి మెషినరీని ఇక్కడ తయారు చేసుకోవచ్చా, లేకపోతే మనం వేరే దేశాల నుంచి ఆల్టర్నేటివ్ కొనుగోలు చేయవచ్చా చూడాలి.
ఆటోమొబైల్స్ తయారు చేయొచ్చు, కెమికల్స్ ఇక్కడ తయారు చేయొచ్చు, హైటెక్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు, వేరే దేశాల నుంచి కొనుగోలు చేయొచ్చు. కానీ వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ ఫార్మాసిటికల్స్ ఉంది ఇండియాలోనే. దట్టు హైదరాబాద్ నుంచి హైయెస్ట్గా ఫార్మాసిటికల్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫార్మాసిటికల్స్ లేకుండా, పెట్రోలియం ప్రోడక్ట్స్ లేకుండా, ఎలక్ట్రికల్ మెషినరీ లేకుండా, రెడీమేడ్ గార్మెంట్స్ లేకుండా ప్రయత్నం చేయవచ్చా? అది జరుగుతుందా? సో ఇండియా పైన యూరోపియన్ యూనియన్స్ టారిఫ్ని పెంచి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారట. సో అటు యూరోపియన్ యూనియన్కి సంబంధించి అక్కడికి వచ్చేటువంటి ఇంపోర్ట్స్లో 100% ఇంపోర్ట్స్లో 17% భారత్ నుంచి వెళ్ళేవే. 17% భారత్ నుంచి వెళ్ళేవే. అదే మన ఇండియాకు వచ్చేటువంటి ఇంపోర్ట్స్లో 100%లో 9% మాత్రమే యూరోపియన్ యూనియన్స్, అంటే మనతో పోలిస్తే వాళ్ళు మన నుంచి డబల్గా తీసుకుంటూ ఉన్నారు. మరి ఆ రకంగా టారిఫ్ పెంచడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? సో డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ కూడా ఒక రకంగా తప్పటడుగు వేశారు, పప్పులో కాలేశారని భావించాలి. రష్యా ఏదో యుద్ధం చేస్తుందని చెప్పి ఒక మూర్ఖుడిలాగా, ఒక పిచ్చివాడిలాగా పదే భారత్ చైనా అని చెప్పి కనీసం భారత్ పేరెత్తకుండా, ఇండియా పేరెత్తకుండా ఒక రోజు గడవడం లేదు నీకు. ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు? అనవసరంగా ఈ యూరోపియన్ యూనియన్స్కి అటు మరోవైపుగా ఇండియా చైనాలకి యుద్ధం రగల్చాలని చూస్తున్నారు, యుద్ధం పెట్టాలని చూస్తున్నారు ఆయన. ఒకసారి ఉదయాన్నే ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ ట్వీట్ కూడా చూద్దాం. ఇండియాతో నేను రైట్ ఇక్కడ చూడండి. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ కంటిన్యూయింగ్ negotiations to address the trade barriers between the two nations. I look forward to speaking with my very good friend, Prime Minister Modi, in the upcoming events. I feel certain that there will be no difficulty in coming to successful conclusion for both of great countries. So ఆయన ఏం చెప్తున్నారు? గ్రేట్ కంట్రీ అని చెప్తూనే మాపై టారిఫ్ ఏమంటాడు, గ్రేట్ కంట్రీ అని చెప్తూనే వెరీ బ్యాడ్ ఇండియన్స్ అంటాడు. ఏదో ఒక రకంగా దుర్మార్గపు దుశ్చర్యకు పాల్పడిన ఒక ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ వెళ్తున్నట్టుగా భావించాలి. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క టారిఫ్ వార్లోకి యూరోపియన్ యూనియన్స్ని కూడా లాగి యూరోపియన్ యూనియన్స్తోని భారత్కి గొడవ పెట్టాలని ఒక దురుద్దేశంతో, పిచ్చి ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో మాట్లాడదాం. నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతాం నాతో పాటుగా. కళ్యాణ్, సో ఏంటి యూరోపియన్ యూనియన్స్కి భారత్కి మళ్ళీ ఒక కయ్యం పెట్టినట్టుగా, గొడవ పెట్టినట్టుగా కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ